మంగ్లీ గత వారం రోజులుగా మీడియా వేదికగా నడుస్తున్నటువంటి చర్చ. మంగ్లీ ఒక స్కామ్లో ఉంది. దాదాపు 150 నుంచి 200 కోట్ల వరకు ఆ స్కామ్ జరిగింది. దానికి సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ సుబ్బారావు అనేటువంటి ఒక అడ్వకేట్ వచ్చాడు. ఆ అడ్వకేట్ బాధితుల్ని కూడా మీడియా ముందుకు ప్రవేశపెట్టాడు. ఇక మంగ్లీ తనకు సంబంధించి ఇంకా ఇప్పటివరకు అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వట్లేదు. అసలు ఈ కేసు ఏంటి, ఈ కేసులో ఉన్నటువంటి నిజాలేంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా తిరుమలేష్, ఏదైతే ఈ బాధితులు అని చెప్పుకుంటున్నటువంటి వారి పక్షాన ముందు నుంచి కూడా ఉంటున్నటువంటి తిరుమలేష్ అయితే ఉన్నారు. తిరుమలేష్, అసలు మీకు ఈ బాధితులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళకు సంబంధం ఏంటి? మీరు వీళ్ళు వెంటనే ఉండడానికి కారణం ఏంటి? నమస్కారమే. యాక్చువల్గా వీళ్ళు ఒక 2-3 నెలల క్రితం నా దగ్గరకు వచ్చారు. అన్న, మేము పలానా కంపెనీలో మేము పనిచేసే వాళ్ళం. పనిచేస్తున్న క్రమంలోనే మాతో పాటు ఈరోజు ఎవరైతే రమావతి మధు అనే వ్యక్తి, ఆ వ్యక్తి వల్ల మేము ఈరోజు ఇబ్బందులు పాల్పడుతున్నామో ఆ యొక్క వ్యక్తి మాతో పాటే సమానంగా పనిచేసేవాడు. ఆయన కంటే మాకు ఎక్కువ జీతాలు అప్పుడు వచ్చేటివి, మాకంటే తక్కువ జీతం. అంటే అప్పుడు జస్ట్ ఒక 20,000 రూపాయలు మాత్రమే ఆయన జీతం పొందేవాడు. మేము 1,00,000 రూపాయల వరకు కూడా మాకు జీతాలు వచ్చేవి. అయితే అదే క్రమంలో ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. బయటికి వెళ్ళిపోయి జిఎన్ఐ అనే కంపెనీ స్థాపించి దాని ద్వారా మీరు రండి, మీరు వచ్చి ఈ యొక్క కంపెనీలో, ఎందుకంటే మీరు నాతో కలిసి చేసిన వాళ్ళు, మీరు ఇంకా ఎదిగితే మనంతా ఒక ఫ్యామిలీగా ఒక కుటుంబంగా ఉంటామని వాళ్ళకి ఆశలు చెప్పి, వాళ్ళకి ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్పి నమ్మించి, వాళ్ళు అప్పటికీ నమ్మకపోతే ఒక్కొక్కరింటికి సపరేట్గా పోయి వాళ్ళని కన్విన్స్ చేసి, తర్వాత అందరికీ ఒక హోటల్లో ఒక రిసార్ట్ బుక్ చేసి అందరిని అక్కడికి పిలిపించి మొత్తం ఒక అద్భుతాన్ని సృష్టించినట్టు ఒక ఏదో ఉంటుంది కదా, ఇది మన క్లాస్ భూత ప్రపంచంలాగా అట్లా వాళ్ళకు చూపించి, ఖచ్చితంగా మీరల్లా మనమంతా ఒక కుటుంబం అనుకోండి అని పెట్టుబడులు పెట్టిపించిన తర్వాత కూడా 1-2 నెలలు ఇంట్రెస్ట్ రూపకంగా వాళ్ళకి పంపించిండు. ఇది వాస్తవం. పంపించిన తర్వాత ఏమైంది, వీళ్ళనంతా గోవా ట్రిప్కి పంపించినాడు. నెక్స్ట్ టర్మ్ మీరు ఇంకా ఎక్కువ చేయాలా మార్కెటింగ్, ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదాలి మనం అంటే ఖచ్చితంగా మార్కెటింగ్ పెంచాలని చెప్పి ఆయన గోవా ట్రిప్ చేసినాడు. డబ్బులు వేయించుకున్న తర్వాత గోవా నుంచి వీళ్ళు గోవాకు పోయిర్రా. గోవాకు పోయిన తర్వాత అటు నుంచి అంటే జైలుకి పోయిండు ఆయన. ఎవరు? రమావతి మధు అనేట ఆయన. అంతకుముందే వాళ్ళ తాండాలలో ఆల్రెడీ వీళ్ళు స్కామ్ చేసిర్రు. ఆ రమావతి మధు అనేట ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఊరి చుట్టూ ఎన్ని తాండాలు ఉంటే అన్ని తాండాలలో కూడా వీళ్ళంతా స్కామ్ చేసిర్రు. బాలాజీ నాయక్ అనేట ఆయన, ఈయన అందరు కలిసి స్కామ్ చేస్తే అందరూ కూడా వీళ్ళ ఇండ్ల మీద పడి దాడి చేసిర్రు. బాలాజీ నాయక్ అనేట ఆయన ఇల్లు కూడా తగలబెట్టిర్రు. తరువాత నేను నాకు తెలుసుకున్న తర్వాత నేను మధుకు కాల్ చేసి ఎప్పుడు కూడా నా యొక్క ఫోన్ ఆయన లిఫ్ట్ చేయలేదు, కొన్నిసార్లు రీచ్ కాలేదు. తర్వాత పాల్దియా భరత్ చౌహాన్ ఎవరైతే మధు యొక్క బావ ఉన్నాడో ఆయనకు నేను కాల్ చేసిన, ఆయన కూడా లిఫ్ట్ చేయలేదు. తర్వాత పాల్దియా శైలజ చౌహాన్ మధు యొక్క సిస్టర్, ఆమెకు కూడా నేను కాల్ చేసిన. ఆమె కాల్ చేసినప్పుడు ఆమె ఒకటి చెప్పింది, అన్న ఈ కంపెనీ పెట్టింది ఫేక్ కంపెనీ, ఇది తీసుకునేది వాస్తవమే. కానీ ఎవరు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి శైలజ చౌహాన్ అనే వ్యక్తి ఎవరు? అసలు మీరేమైనా మాట్లాడినటువంటి ఆడియోలో లేకపోతే మాట్లాడడానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అసలు ఉన్నాయి, 100% నేను ఆమెతో మాట్లాడినప్పుడు కూడా నా దగ్గర పూర్తిగా ఆమె యొక్క ఆడియో ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు. హలో, మేము ఇంట్లో నుండి కోల్పోతున్నాము. ఈయన మాకు రకరకాల వాళ్ళు వచ్చి మా ఇంటికాడ ధర్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మేము ఎవ్వరు కూడా మిమ్మల్ని అడగలే. ఎంతసేపు ఉన్నా ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు. అందరికి ప్రాబ్లం అయింది సార్, ఒక్కరికి కాదు. ఇందులో చాలా మంది ఇప్పుడు నాకు ఒక చిన్న కన్క్లూజన్ అంటున్నారు. ఇప్పుడు మేము అదే సిచ్యువేషన్ లో ఉన్నాము, కానీ మేము ఎవరికి చెప్పడానికి మాకు దారి అంటే ఎవరికి లేదు. శైలజ గారు, ఒక్క మాట నేను చెప్పేది, ఒక్క మాట వినండి. మా హేమకాంత్ డబ్బులు ఇచ్చిండా నాకు అది ఒక్క క్లారిటీ చెప్పండి. నాకు తెలియదు సార్, నాకెట్లా తెలుస్తుంది? నేనేమన్నా హేమకాంత్ మధ్య వెనకాల తిరుగుతున్నానా? హేమకాంత్ నుంచి మీకు ఒక 10 లక్షలు వచ్చినాయి, మిగతాయి భరత్ అనే ఆయన పోయినాయి. భరత్ అనే ఆయనకు సపరేట్ గా అకౌంట్ అంటూ ఏం వాడలేదు, చేయలేదు. అవన్నీ కంపెనీ అకౌంట్ వెళ్ళాయి. వాళ్ళు కంపెనీ నుండి వాళ్ళు ఇచ్చుకున్నారు. ఇప్పుడు భరత్ అనే ఆయన ఎవరు? మీ భర్తనమ్మా? నా భర్త. ఆయన ఏదో కంపెనీ పెట్టిండు. ఏం కంపెనీ పెట్టిండు? అవునా, ఏం కంపెనీ పెట్టలేదు. మొదలు పెట్టిన కంపెనీ ఆయన పని చేసిండు. సిఇఓనా ఎవరు? ఈయన సిఇఓనా? అదొక సిఇఓ ఉంది, దానికి ఇంటర్నేషనల్ కంపెనీ ఉంది, పాడగాను ఆ కంపెనీ మీద.
అంత CEO అనుకుంటా పనికి మళ్ళీ కంపెనీ ఒకటి పెట్టేసి, అది పెద్ద కంపెనీ కాదు, ఇంటర్నేషనల్ కాదు, ఏమి కాదు, దానికి CEO అని అందరు టార్చర్. ఏం చెప్తాం, ఎవరికైనా ఏం చెప్తాము? ఇప్పుడు అయినా హేమకాంత్ మేమైనా డబ్బులు అడిగినామా? మేము ఎవరి దగ్గర అప్పు తీయలేదు, మేము ఎవరికి పోయి ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఆ పని చూసుకోవడం వల్ల వెంచర్లు అవి ఇవి చేయడానికి చూసుకోవడానికి పెట్టుకున్నాడు కాబట్టి, అక్కడ చేసుకున్నాడు కాబట్టి ఎంతవరకు ఉంది. చూసుకున్నందుకు ఇప్పుడు అందరూ ఆయన మీదనే పడుతున్నారు. నైట్ అంతా ఫుల్ మా ఓడిన సూసైడ్ పోయిండు. సూసైడ్ పోతేనే నేను వచ్చి నేను కూడా సూసైడ్ కాదు సార్, అందరి నుండి తప్పించుకొని చేసుకొని ఎవరు మమ్మల్ని ఏం చేస్తారో వాడికి మాకు ప్రాబ్లం వచ్చింది. జిఎన్ఐ కంపెనీ అంటే ఏందమ్మా ఇది? జిఎన్ఐ కంపెనీ అంటే ఏంది నాకు తెలియదు సార్, హేమకాంత్ సార్ని అడగండి. ఇప్పుడు శైలజ గారు డైరెక్టర్ అని ఉంది, అది కూడా ఆయన్ని అడగండి. మీరే డైరెక్టర్. మాకు తెలియదు, మేము చాలా సఫర్ అవుతున్నాము. డైరెక్టర్ అంటే నేను పోయి అన్ని పనులు ఏం చేసుకొని రాలేదు. నేను ఇంట్లో కూర్చుంటాను. డైరెక్టర్ కావాలి, డమ్మీ డైరెక్టర్, ఒక డైరెక్టర్ కావాలి, ఇద్దరు డైరెక్టర్ ఉంటేనే అగ్రిమెంట్ అవుతుంది అని అంటేనే యాడ్ చేస్తేనే యాడ్ అయ్యాను. అంతేగాని నేనేమైనా పోయి ఊరుకొని పోయి అన్ని డబ్బులు అన్ని తీసుకొని వచ్చి హేమకాంత్ దగ్గర పోయి సార్ డబ్బులు ఇవ్వండి సార్ అని అడగలేదు. నేను దేని గురించి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను తిరగడానికి సరిపోతుంది. నాకు నా మీద ఉన్న తలనొప్పులు నాకు తగ్గట్లేదు. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని. సో ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ఆ లేడీ ఎవరైతే శైలజ అని చెప్తా ఉన్నారో, తను ఈ డబ్బులు లెక్క పెట్టేటువంటి వీడియో వచ్చింది. తన భార్యనా ఎవరు? ఎస్. ఇప్పుడు ఎవరైతే పాల్దియా భరత్ చౌహాన్ అనే వ్యక్తి డబ్బులు లెక్క పెడుతున్నాడో, ఆ డబ్బులు లెక్క పెట్టేటువంటి ఆయన భార్యనే ఈ శైలజ చౌహాన్. ఎవరైతే మధు ఉన్నాడో వాళ్ళకి సిస్టర్ ఈమె. ఇప్పుడు ఆమె మాటల ద్వారానే మీరు విన్నారు కదా, ఇది ఒక కంపెనీ కాదు, ఇది ఫేక్ కంపెనీ, దీనిలో నాకు డైరెక్టర్ ఉండమన్నారు కాబట్టి నేను ఉన్నాను, నేను ఇంట్లో నుంచే దీనికి చేస్తున్నా, ఈ అగ్రిమెంట్ ఏదో ఫేక్ అగ్రిమెంట్ చేస్తేనే ఈ కంపెనీ నిలబడుతుంది అని ఆమె మాటలను చెప్పారు కదా. అంటే దీనిలో 100% ఇప్పుడు ఎవరైతే రమావత్ మధు అనేటోడు ఉన్నాడో 100% ఇక్కడ ఒక ఫేక్ కంపెనీ సృష్టించి వీళ్ళందరూ మోసం చేసినట్టే కదా. అవును. ఇప్పుడు దీనిలో సుబ్బారావు వచ్చాడు. ఆ అడ్వకేట్ సుబ్బారావును వీళ్ళకు ఎవరు అటాచ్ చేశారు అసలు? మీ దగ్గరికి వీళ్ళు మొదలు వచ్చారని మీరే చెప్తా ఉన్నారు. అడ్వకేట్ సుబ్బారావుని ఎవరు అటాచ్ చేశారు అసలు? అడ్వకేట్ సుబ్బారావు అనేట ఆయనకి ఈ యొక్క కేసుని నేనే అప్పగించడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు బోర్న రోజు ఏడ్చుకుంటూ వీళ్ళ ఇళ్ళలో ఆల్రెడీ తరిమి కొట్టారు వీళ్ళని. అప్పుల వాళ్ళు వీళ్ళ ఇళ్ళకి వెళుతున్న క్రమంలో అరే మీరు చేసిన పని ఏంది, ఇన్ని రోజులు మీరు చేస్తున్న పని ఇదా అని వాళ్ళ అప్పుల వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర ఇండ్ల దగ్గరికి వెళ్తే వాళ్ళ పిల్లలు కానీ కొందరైతే వాళ్ళ అక్క చెల్లెళ్ళ పెళ్లిళ్ళ కోసం దాచుకున్న డబ్బును కూడా ఇందులో పెట్టారు. కొందరైతే బంగారు అమ్మ నాయనకు తెలియకుండా బంగారు బ్యాంకుల్లో పెట్టినారు. కొందరు బ్యాంకుల్లో లోన్లు, కొందరు వాళ్ళ పేరు మీద ఉన్న భూములను కుదబెట్టి ఈ యొక్క కంపెనీలో ఇన్వెస్ట్ చేసినారు. ఇన్వెస్ట్ చేసిన క్రమంలో నాకు అంతా చెప్పిన తర్వాత దీనికంటూ ఒక న్యాయమూర్తి కావాలి, అందులో హైకోర్టులో ఉన్నటువంటి న్యాయవాది కావాలి. కాబట్టి నేను సుబ్బు అనేట ఆయన మాకు మిత్రుడవుతాడు, నాకు తెలిసిన అడ్వకేట్ కాబట్టి నేను ఈ కేసుని సుబ్బుకు అప్పగించడం జరిగింది. సుబ్బు గారు కూడా దీనిలో లోతుకి ఆలోచించి వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర కన్క్లూజన్ తీసుకొని ఇది వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకున్న తర్వాతనే ఆయన కేసు నమోదు చేసుకున్నాడు. ప్లస్ ఇప్పుడు సాధారణంగా బాధితులు ఎవరైనా వస్తే ఎవరైతే ఎవరి మీదనైతే ఆరోపణలు చేస్తున్నారో వారితో మాట్లాడతారు. అంటే మీరు ఒక పెద్ద మనిషిగా ఉంటారని వాళ్ళు వచ్చినట్టున్నారు. మీరు అట్లా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారా? ఇప్పుడు దీనిలో భరత్ అనేటువంటి పేరు వినబడతా ఉంది, మధు పేరు వినబడతా ఉంది, శివ పేరు వినబడతా ఉంది, శైలజ మీరు ఆల్రెడీ ఒక ఆడియో వినిపిస్తూ ఉన్నారు, మంగ్లీ పేరు, వీళ్ళందరి చుట్టూ మంగ్లీది ఒక పేరు వినబడతా ఉంది. మీరు మంగ్లీతోనైనా లేకుంటే ఈ 4-5తోనైనా మాట్లాడేటువంటి ప్రయత్నం, వీరిని కల్పించేటువంటి ప్రయత్నం, వీళ్ళకు జరిగినటువంటి అన్యాయం విషయంలో మాట్లాడేటువంటి సందర్భం ఏమైనా ఉందా అని? అవును, యాక్చువల్గా ఇది జరిగిన తర్వాత ఎప్పుడైతే సుబ్బు అనే అడ్వకేట్ ఒక ఇంటర్వ్యూ ద్వారా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క స్కామ్లో మంగ్లీ గారు ఉన్నారని చెప్పిన వెంటనే ఇప్పుడు ఎవరు ఈయన పూజారి నాగేశ్వరరావు అనే అడ్వకేట్ గారు సుబ్బారావు గారిని పిలిపించడం జరిగింది. నేను సుబ్బారావు గారితో పాటు నేను కొంతమంది బాధితులు కూడా ఆ యొక్క అపార్ట్మెంట్కి ఆ యొక్క ఫ్లాట్కి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత సుబ్బారావు గారిని సుదీర్ఘంగా 3 నుంచి 4 గంటల పాటు వాళ్ళు క్వశ్చనింగ్ చేసి ఏ విధంగా ఏం లేదని టార్చర్ చేసి మరి క్వశ్చన్లు అడిగారు. క్వశ్చన్లు అడిగినప్పుడు కూడా ఆయన ఉన్నట్టు చెప్పొచ్చిండు. తర్వాత నన్ను పిలిచిర్రు, తిరుమల అంటే ఎవడు అని ఆమె ర్యాష్గా మాట్లాడుకుంటూ వచ్చింది. అన్నప్పుడు కూడా నేనేమ్మా ఏమైందంటే కాదు తిరుమల అని ఇట్లా ఏకవచనంతో ఆమె పిలిచింది. అయినప్పుడు కూడా నా సోదరే కదా అనుకొని నేను గౌరవించినప్పుడు కూడా
నాకు దీనికి ఏం సంబంధం, నాతో 100 మంది ఫోటో దిగుతుంటారు, అది ఇది అన్నది. ఫోటో నేను కూడా దిగుతా, నాకు అటువంటి ఇబ్బంది ఏం లేదమ్మా, మీరు మాకు సోదరుతో సమానము. కానీ దీనిలో 100% మీరు ఆ కుటుంబానికి టచ్లో ఉన్నారనేది ఒకటి. ఇప్పుడు నేనైనా ఏదైనా నా వెనక ఉన్నోడు తప్పు చేస్తే నన్ను ఖచ్చితంగా ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేస్తారు. అదేవిధంగా మీరు ఈ ఫోటోలలో ఉన్నారు, కొన్ని వీడియోల్లో మీ తమ్ముడు ఉన్నాడు, డబ్బులు తీసుకునే క్రమంలో మీ తమ్మునికి ఒక 30 లక్షల రూపాయలు హ్యాండ్ క్యాష్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఉంది. అండ్ మీరు ఎవరైతే రమావత్ మధు అనేట ఆయన ఉన్నాడో, రమావత్ మధు అనేట ఆయన ఇంటికి మీరు రాత్రిపూట 1 గంట 2 గంటల సమయానికి మీరు వెళ్ళారు. అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు మీ పేరు వస్తుందమ్మా. దీనికి మీరెందుకు బలి అవుతారు? సరే, మీకు ఎటువంటి మచ్చ మీకు ఉండకూడదు అని అనుకుంటే మీరు తప్పకుండా ఈ యొక్క బాధితులకు మీరే ముందుండి, ఎవడైతే రమావత్ మధు ఉన్నాడో ఆయన ద్వారానే ఈరోజు మీ పేరు బయటకు వచ్చింది కదా. ఈరోజు మీ పేరు బయటకు వచ్చింది, మీ పేరు బయటకు వచ్చింది కాబట్టి మీరు అదే రమావత్ మధుని మీరు కూర్చొని ప్రెస్ మీట్ అనే పెట్టండి, లేదా ఆయన పైన కేసు పెట్టండి. నా పేరు నువ్వు ఎట్లా బయటికి తీస్తావు, నా యొక్క చెల్లెలు చేసుకుంటా నువ్వు ఎట్లా చెప్తావు? సరే, మీరు ఒకవేళ రియల్గా మీరు ఫ్యామిలీ రిలేషన్గా చెప్పేది మంగ్లీ చెల్లెల్ని మధు పెళ్లి చేసుకుంటా అని వీళ్ళందరితో బాధితులతో చెప్పిరని చెప్తా ఉన్నారా ఏంటి? ఎస్ ఇది 100% ఏం చెప్పిండంటే, మధు యొక్క చెల్లెల్ని నేను పెళ్లి మధు అనే వ్యక్తి మంగ్లీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పి మంగ్లీ చెల్లెల్ని కూడా వీళ్ళకి పరిచయం చేపించిండు, వీళ్ళతో మాట్లాడిచ్చిండు. ఆ మంగ్లీ గారి చెల్లెలు కూడా మా మధుని మంచిగా చూసుకోండి, నా కోసమే బియర్ తాగడం బంద్ చేసిండు, టైంకి తినమని చెప్పండి, ఎప్పుడైనా బియర్ తాగితే కూడా తాగనీయకండి అంటే కేరింగ్. సరే, అవన్నీ వీళ్ళు నమ్మిర్రు. అరే, ఒక మంగ్లీ గారు ఫేమస్ ఈరోజు అయ్యారు, ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు, వారి కుటుంబానికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి మధు. అరే, ఈయనతో మేము ఇటువంటి వ్యాపార సంబంధాలు పెట్టుకుంటే తప్పేముంది అనే ద్వారంతో వీళ్ళు పెట్టారు, అంతకు మించి ఏం లేదు. అండ్ ఇంకోటి, మంగ్లీ గారి తమ్ముడు శివ అనే వ్యక్తి కూడా వాళ్ళ ఊరికి కూడా వీళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. పూజారి నాగేశ్వరరావు అక్కడ మిమ్మల్ని మంగ్లీ ఏదో బెదిరించేటువంటి ప్రయత్నం చేసింది అదని చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ మీరేం మాట్లాడారు, తనేం చెప్పింది, ఫైనల్ కంక్లూజన్ ఏంటి? అక్కడ వేణు ఉడుగుల పేరు వస్తూ ఉంది, పూజారి నాగేశ్వరరావు పేరు వస్తూ ఉంది, సుబ్బారావు అడ్వకేటు మీరున్నారని చెప్తున్నారు, బాధితులు ఉన్నారని చెప్తా ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? యాక్షరావు గారు నన్ను ఏం క్వశ్చన్ కూడా చేయలేదు, హాయ్ సార్ అంటే హాయ్ చెప్పిండు, అక్కడ వరకే. నన్ను క్వశ్చన్ చేసిందంతా మంగళి గారే క్వశ్చన్ చేసిర్రు. వేణు ఉడుగుల అన్న గారు కూడా అక్కడ ఉన్నారు అంటే ఆయన ఏదో పూజారి నాగేశ్వరరావు గారి దగ్గరికి వేరే అవసరానికి ముందుగా అక్కడికి వెళ్ళారు, ఏదో వాళ్ళు మాట్లాడుకోసం వాళ్ళ కేసు సంథింగ్ ఏదో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. కానీ ఈ దీనిలో వేణువుడుల అన్నగారికి కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదు. అన్నగారు కూడా ఏం చెప్పిర్రు, అమ్మ నువ్వు మంచి స్థానంలో ఉన్నావు కదా, ఏమని ఉంటే నువ్వు మధుతో చూసుకో, మధు మీద కంప్లైంట్, మధు మీద ప్రెస్ మీట్ పెట్టు, కానీ ఈ యొక్క సుబ్బు మీద నువ్వెందుకు కొట్లాడతావు, వీళ్ళతో నువ్వు కొట్లాడాల్సిన అవసరం ఏముంది, నీ ఫేమ్ గబ్బులేస్తుంది, నీ పేరు గబ్బులేస్తుంది, అనవసరంగా మార్కెట్లోకి నీ పేరు గబ్బులేస్తుంది ఎందుకమ్మా అని కూడా వేణువుడుల గారు కూడా ఆమెకు సూచించడం జరిగింది. అవి ఏవి కూడా ఆమె లెక్క చేయకుండా డైరెక్ట్ పోయి ఈ సుబ్బు మీద కేసు పెట్టడం, సుబ్బు ఆమె మీద కేసు పెట్టడం, ఈ టాపిక్ ను మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం మంగ్లీ గారు చేశారు. ఇప్పుడు అంటే ఇక్కడ సుబ్బారావు 10 లక్షలు నన్ను డిమాండ్ చేశాడు, సుబ్బారావు డిమాండ్ చేస్తూ ఉన్నాడు, నన్ను కావాలని దీనిలో బదనాం చేస్తూ ఉన్నాడు అంటూ తను ఆరోపణ చేస్తూ ఉంది. ఆ రోజు సుబ్బారావు, మీరు ఏదైతే అటాక్ చేసినటువంటి సుబ్బారావు అడ్వకేటు 10 లక్షలు అడిగాడా, లేకపోతే ఏంటి అసలు మీరు ఈ బాధితుల పక్షాన ఏం కోరారు అసలు మంగ్లీని? మీరు ఒక్కటి గ్రహించాలి ఇక్కడ. ఇప్పుడు ఆ రోజు సుబ్బారావు గారితో మాట్లాడుతున్నప్పుడు మంగ్లీ గారు ఒక వీడియో ఇట్లా చూపిస్తుంది, ఆ వీడియోలో ఏం మాట్లాడినో కూడా లేదు. యాక్చువల్గా అందరం కూడా పోయినప్పుడు మొబైల్ ఫోన్స్ అట్లా పెట్టేసినాం, ఎందుకంటే మనం వెళ్ళి మాట్లాడుతున్నది ఒక గొప్ప వ్యక్తులుగా మనం భావించినాం. కానీ ఆమె దొంగతనాలు కూడా వీడియో తీసింది. ఆ వీడియోలో ఇప్పుడు సుబ్బారావు అనే వ్యక్తి 10 లక్షలు డిమాండ్ చేసినాడు ఆమె చెప్తుంది కదా, డిమాండ్ చేసినట్టు అదే వీడియో అటు చూపెట్టమని చెప్పండి. ఆయన అడుగుతున్నట్టు ఇదిగో నన్ను అడుగుతుండని ఇట్లా వీడియో చూపెట్టమనండి. ఇప్పుడు ఆ రోజు మీడియాకి ఇట్లా చూపించింది ఫోన్లో, కానీ ఏ మీడియాలో కూడా అది దాంట్లో ఏ ఆడియో లేదు. అట్లా ఫేక్ ఏదైనా కూడా చేయొచ్చు. ఈ రోజు రేపట్లో ఏఐ వస్తుంది, కానీ మనం వాడాల్సిన అవసరం లేదు కదా. ఏం మాట్లాడారు ఆ రోజు పూజారి నాగేశ్వరరావు ఆఫీస్లో, మీరేం మాట్లాడారు, తనేం చెప్పింది? ఆ రోజు మంగ్లీ గారు ఒకటే వేడుకున్నారు. ఏం వేడుకున్నారు, దీనిలో నాకు సంబంధం లేదు, నా వీడియోలు తీసేయండి అని చెప్పింది. ఓకే, ఆడపిల్లగా నీ వీడియోలు తీసేయాల్సిన బాధ్యత మా మీద కాదు, మీడియా వాళ్ళు కవరేజ్ చేసిర్రు, వాళ్ళు క్వశ్చన్ చేసే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మీడియా ముందుకి సమస్య అనేది బయటకు వచ్చింది కాబట్టి, ఎక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగితే ఆటోమేటిక్గా మీడియానే మిమ్మల్ని గుర్తిస్తుంది, ఓన్ చేసుకొని గుర్తించి దీనిలో ఎటువంటి సంబంధం మంగ్లీ గారికి లేదని వాళ్ళే చెప్తారు. దానికి మీరెందుకు కంగారు పడతారని కూడా సుబ్బారావు అడ్వకేట్ గారు కూడా ఆమెకు సూచించడం జరిగింది. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఏమవుతుందో
తర్వాతకి ఏ దీనస్థితికి వస్తుందనే భయంతో ఆమె కంగారుగా తప్పు మీద తప్పు చేసుకుంటూ ఈరోజు సుబ్బారావు అనే అడ్వకేట్ని కించపరచనిక్క తర్వాత మళ్ళీ వేరే సోదరి పేరు ఆమె యూజ్ చేసింది. ఒక మహిళ పేరు యూజ్ చేయొద్దు. అసలు ఈ కేసుకి ఆ శ్రీముఖి గారికి కూడా అసలు సంబంధమే లేదు. సంబంధం లేని వ్యక్తిని ఈ యొక్క కేసులోకి లాగి మీరంటే క్రష్ అది మీరు ఎట్లా చెప్తారండి? అట్లా అవసరమా? ఇప్పుడు ఈ కేసులో బాధితులను పిలిచి మాట్లాడండి. మీరు మీ బాధితులు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ అమౌంట్ ఎంత ఉండొచ్చు? దీనికి ఇప్పుడు మధుకు, అలాగే భరత్కి, శివకి, ఇలాగే వీళ్ళందరికీ ఎంత మేరకు డబ్బులు వీళ్ళు చెల్లించున్నారు మీ బాధితుల వరకు? నా దగ్గరకు వచ్చిన బాధితులు డబ్బులు ప్రతిదీ ప్రూఫ్తో సహా 11.5 కోటి రూపాయలు ఎవరైతే మధు అనే వ్యక్తి ఉన్నాడో, మధు అనే వ్యక్తి పెట్టినటువంటి కంపెనీకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసిర్రు. సుమారు ఒక 9 కోట్ల రూపాయల వరకు ట్రాన్స్ఫర్ చేసిర్రు. మిగతాది కూడా క్యాష్ రూపకంగా ఇచ్చిర్రు. ఈరోజు ఏవైతే కట్టలు ఎంచుతుర్రో ఆ యొక్క కట్టలన్నీ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బు. అండ్ వాళ్ళు ఇంకా వేరే కూడా ఉండొచ్చు, అన్ని మా ఊళ్ళవి అని నేను చెప్పలేను. ఇగో ప్రతిదీ కూడా ఇక్కడ ప్రూఫ్ ఉన్నాయండి. ఇప్పుడు ఇంత అబద్ధాలు పండుతున్నప్పుడు వీళ్ళు కష్టపడి అమ్మ నాన్న పుస్తకాలు అమ్ముకొని, భార్య పిల్లల పుస్తకాలు అమ్ముకొని ఈ రోజు రేపు ఇట్లా ఒక పిల్లకి చాక్లెట్ కొనియలేరు ఇంట్లో ఏడిస్తే. అటువంటిది ఈరోజు ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారండి? వాళ్ళు నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు రమావత్ మద్ అనే వ్యక్తి కూడా వచ్చినట్టు నాకు తెలిసింది. నేను ఇంకా పూర్తిగా చూడలేదు ఆ వీడియో. చూసినా కూడా నాకేం ఇబ్బంది లేదు. అండ్ 9 కోట్ల పైన ఉన్నాయా మీ మొత్తం? ఎస్, 100% మంగ్లీతో చెప్పారా ఈ 9 కోట్లను మరి ఇప్పించండి అనేటువంటి సందర్భం ఏమైనా తీసుకొచ్చారా? వేడుకున్నా, చెప్పడం కాదు. సోదరి గారు, అక్కగారు, నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ మీరు ఎక్కడ కూడా అధైర్యపడకండి. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల తరపు నుంచి మీరే నిలబడి దీనికి న్యాయం చేయండి. న్యాయం చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గుండెల్లో గుడి కట్టుకొని ఇప్పుడు ఎంతమంది అయితే వేలాది మంది అభిమానులు మీకున్నారో వీరు ఇంకా దానికి రెట్టింపు అయ్యి కూడా మీ యొక్క అభిమానం అనేది పెరుగుతుంది, మంచిగా ఉంటుంది. అంటే ఆమె ఒక విధంగా కించపరిచింది. ఎవడో డబ్బులు ఇస్తే ఎవడో చేస్తే నాకు చేయాల్సిన పని ఏముంది? నేనేమన్నా రాయబారం చేయాలనా? నా పని అదే. నేను పాట పాడితే వస్తాయి, అవి వస్తాయి అంటే మీరు ప్రజల చెంత అభినందనలు పొందుతున్నప్పుడు ప్రజలకు న్యాయం చేయడంలో తప్పేముందండి? శివ అనేటువంటి వ్యక్తి, మా తమ్ముడు ఇక్కడ నా వెనకాలనే ఉన్నాడు, ఎలాంటి తప్పు చేయలేదు అనేటువంటి మాటను కూడా మీడియాకు చూపిస్తూ ఉంది. అసలు శివ ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్పాలంటే, శివ అనే వ్యక్తి ఇప్పుడు ఆ రోజు మంగ్లీ గారు మాట్లాడుతున్నప్పుడు ఆమె వెనకాల ఉన్నాడు. కానీ ఈ యొక్క స్కామ్ వెనకాల కూడా 100% ఉన్నాడు అనేది మా యొక్క బాధితులు చెప్తున్నారు. చెప్పేదే కాదు, మీకు ఆధారాలు కూడా చూపించినాం. ఇప్పుడు కూడా చూపిస్తాం, ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇంకొకటి మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే రమావత్ మధు అనేటోడు ఉన్నాడో ఒక్కసారి వీడియో చూడండి, ఏం మాట్లాడిండు ఆయన కంపెనీ. రాతోడిని ఏదైతే శుభచిత్ర ప్రాజెక్ట్ ఫ్రీలాన్స్ ఆఫర్ మనం పెట్టుకున్నామో డేట్ సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 20 వరకు డేట్ ఫిక్స్ చేయడం కూడా జరిగింది. చాలా మంది ఇంకా అచీవ్మెంట్ కాలేదు. ఈ టైంలో న్యూ పర్సన్స్ కూడా యాడ్ అవ్వడం కూడా జరిగింది. మీకోసం ఇప్పుడు మనకు మధు వాళ్ళ అక్క ఫస్ట్ మాట్లాడిన శైలజ గారు అసలు కంపెనీ లేదని ఆమె చెప్తా ఉంది, ఈయనేమో అడ్వర్టైజ్మెంట్ చేస్తా ఉండు. ఇప్పుడు కొందరు వచ్చిర్రు, ఇంకో కొందరు కూడా న్యూ లాంచింగ్ అంటే ఇంకో కొందరు రావాలి. అండ్ ఈ యొక్క కంపెనీ ఫైనల్ స్టేజ్ కి మంగ్లీ గారు వస్తారని కూడా ఈయన చెప్పాడు. ఇందులో లేదు, వీళ్ళకి పర్సనల్ గా చెప్పాడు. అది చెప్పితే వీళ్ళు ఏం చేసిర్రు, ఒక గొప్ప వ్యక్తే దీనికి వస్తుంది కదా, ఆమె వస్తున్నప్పుడు మనం ఇంకా ఎక్కువ చేస్తే మమ్మల్ని మెచ్చుకుంటదేమో, ఆమె దగ్గర మేము ఇంకా మంచిగా గుర్తింపు తెచ్చుకుంటామేమో అని ఆశపడి వీళ్ళు ఇంకా ఎక్కువ డబ్బులు తేవడం జరిగింది. తెచ్చి అప్పులు తెచ్చి దీనిలో పెట్టిర్రు. ఈరోజు రోడ్డున పడ్డారు. ఫైనల్గా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఇదంతా బాగానే ఉంది. వీళ్ళు చెప్తున్నటువంటి ఆ ప్లేస్కి ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీ అని చెప్తా ఉన్నారో ఆ ప్లేస్కి మీరు వెళ్ళారా? అక్కడ కనీసం అక్కడ ఏమైనా అవశేషాలు ఏమైనా కనబడతా ఉన్నాయా ఉన్నట్టు, లేకపోతే కంపెనీ పోయినట్టు అట్లాంటిది ఏమైనా కనబడతా ఉన్నాయా? అది ఏమీ లేదు, కానీ ఒక వెంచర్ వేసినామని కొన్ని చూపించిర్రు. తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ అని ఒకటి చెప్పారు. ఎక్కడ కర్నూలు పక్కన డోన్ ఉంటుంది, ఆ డోన్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ, ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో కూడా పెట్టుబడి పెట్టినామని చెప్పారు. దానిలో కూడా మంచి లాభాలు వస్తాయి, మొత్తం ఓన్ చేసుకొని మంచిగా అందరికీ లాభాలు వస్తాయని చెప్పారు. అండ్ ముఖ్యంగా నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే ఈ మధు అనే వ్యక్తి ఉన్నాడో చాలా చిన్న పిల్లోడు, ఇప్పటికి చాలా చీటింగ్ చేసి చాలా ఫ్రాడ్ చేసిండు. ఆల్మోస్ట్ వాళ్ళ ఊర్లో తెలుసుకున్నా తెలుస్తుంది, వాళ్ళ
తాలూకాలో తెలుసుకునే తెలుస్తుంది. ఆయనకి స్పాలు, పబ్బులు ఇవన్నీ ప్రతిదీ చిల్లర వేషాలతోనే ఉన్నాయి కాబట్టి మా వాళ్ళది కూడా ఒకటి తప్పండి. గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. కానీ వీళ్ళ ఆశకి అంతు లేదన్నట్టు వీళ్ళు నమ్మడం కూడా మా వాళ్ళది బుద్ధి తక్కువ పని. వడ్డీ కట్టిస్తామన్నారటనా లేకపోతే డబ్బులు పెరిగి వస్తాయి అన్నారటనా? ఎట్లా వీళ్ళు దేన్ని నమ్మి పైసలు పెట్టిరు అసలు? ముఖ్యంగా మధు అనే వ్యక్తి ఒకటి చెప్పిండు, వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పెట్టితే మనకి ఇట్లా వస్తాయి డబ్బులు, ప్లస్ ఒకవేళ రాకపోతే మీకు వడ్డీ రూపకంగా 5 రూపాయల నుంచి 10 రూపాయల వడ్డీ నేను ఇచ్చే బాధ్యత నాదే అని చెప్పే దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టించారు. మీకెందుకు భయం? నా వెనకాల మంగిలి ఉంది కదా, అంత పెద్దోళ్ళు ఉన్నప్పుడు మీరెందుకు భయపడుతుర్రు అని. ఇప్పుడు ఎవరైనా సాధారణంగా నా దగ్గర నా వెనక అన్న ఉన్నాడు అని అన్నప్పుడు అరే ఉన్నాడే మనోడే కదా అనుకుంటారు. ఆమె ఇప్పుడు ఎవరో ప్రైవేట్ వ్యక్తి కాదు కదా, పబ్లిక్ సంబంధించిన వ్యక్తి ఆమె. ఇప్పుడు పబ్లిక్ లో ఉన్నది కాబట్టి పబ్లిక్ గుర్తించిర్రు ఆమెని. గుర్తించినప్పుడు అరే ఆమెతో మేము వ్యాపారం చేయడం తప్పేముందనే ధరంతో మాత్రమే దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది. మంగ్లీతో మళ్ళీ ఈ మధ్యలో ఏమైనా మాట్లాడారా? మీరు ఆడ పూజారి నాగేశ్వరరావు ఆఫీస్లో కలిశారు, అప్పటి నుంచి మళ్ళీ ఏమైనా మంగ్లీ మీకు ఫోన్ చేయమైనా కానివ్వండి, ఎందుకంటే మీరు అటాచ్ చేసినటువంటి అడ్వకేట్కు కాల్ చేసినటువంటి ఒక కాల్ లిస్ట్ కూడా తను బయట పెడతా ఉన్నాడు. నాకు ఎందుకు కాల్ చేస్తున్నావు అని తను కూడా రిప్లై మెసేజ్ పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మీకేమైనా టచ్లోకి వచ్చిందా మంగ్లీ? మంగ్లీ గారు నాకు ఫోన్ చేయలేదు. అడ్వకేట్ సుబ్బు గారికి మాత్రం చాలా సార్లు ఫోన్ చేసిర్రు, మెసేజ్లు చేసిర్రు, అన్నీ చేసిర్రు, కానీ నాకేం చేయలేదు. నాకు కొందరు వ్యక్తులు ఫోన్ చేశారు, ఏం జరిగిందని తెలుసుకోనికి మాత్రమే ఫోన్ చేశారు, కానీ నాకు ఎటువంటి బెదిరింపులు ఏం రాలేదు. వాళ్ళకి తెలుసు న్యాయం ఉంటేనే మేము ఉంటామని. ఇప్పుడు న్యాయం కోసమే వీళ్ళని అడుగుతున్నాం, మాకేదో కావాలని అడుగుతలేం. వీళ్ళు అన్యాయపడ్డారు, వాళ్ళకి న్యాయం జరగాల, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం, అంతే. ఇదే నేను చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు 2 వైపుల కేసులు నడుస్తూ ఉన్నాయి. నన్ను బదనాం చేశారంటూ మంగ్లీ, బాధితుల పక్షాన మీరు అటాచ్ చేసినటువంటి అడ్వకేట్, ఈ 2 వైపులు కూడా నడుస్తూ ఉన్నాయి కదా. నేను మళ్ళీ ఒకటి చెప్తున్నా, ముసుగుల గుద్దులాట అవసరం లేదు, మీ మధ్యలో పంచాయతీ అంతకంటే అవసరం లేదు. సుబ్బు అనే వ్యక్తి బాధితుల పక్షాన కొట్లాడుతున్నాడు, అది వాళ్ళకి న్యాయం జరిగిన చూసుకుంటాడు. ఒకవేళ మంగ్లీ గారికి ఏమైనా మొన్న అన్నది కదా, నేను బాధితుల పక్షాన ఉండి నేను న్యాయం చేస్తాను. నేను ఒకటే చెప్తున్నా, కద్వాలు, కర్నూలు, డోను, ఆదోని, పటాన్ చెరువు వీళ్ళంతా బాధితులే. ఎవరైతే ఇప్పుడు రమావత్ మధు కానీ, ఇప్పుడు వాళ్ళు రమావత్ మధు కూడా దీనిలో హేమకాంత్ ఉన్నాడని చెప్తున్నాడు. హేమకాంత్ అనే వ్యక్తి కూడా 100% ఇక్కడనే ఉన్నాడు, మీ ముందర కూడా మాట్లాడిండు. నేను ఏం చెప్తున్నా, మీడియా మిత్రులను ఒకటి కోరుకుంటున్నా, నేను అందరినీ ఇప్పుడు హేమకాంత్ అనే వ్యక్తిని నేను తీసుకొని వస్తా. ఇప్పుడు ఆల్రెడీ నిన్న సిగ్నల్ టీవీలో కూడా రమావత్ మధు, పాల్దియా భరత్ చౌహాన్ ఎవరైతే డబ్బుల కట్టలు ఎంచిండో ఆయన కూడా ఆ యొక్క స్టూడియోలో కూడా ఉండడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఈ సిటీలోనే ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు వీళ్ళందరినీ పిలిపించి. మధును పోలీసులు ఎందుకు పట్టుకురావట్లేదు? వీళ్ళు అటాచ్ చేసినటువంటి భరత్ను ఎందుకు పోలీసులు పట్టుకురావట్లేదు? కేవలం మంగ్లీ, శివ మాత్రమే మొన్న కనబడ్డారు. అసలు అతను అబ్స్కాండ్లో ఉన్నట్ట, దొరకట్లేదా, పోలీసులు పట్టించుకోవట్లేదా? దీనిలో మీరు ఒక్కటి గ్రహించాలండి, ఇప్పుడు మధు అనే పేరు మంగ్లీ గారు ఎత్తడం లేదు. మంగ్లీ గారు కేసు పెట్టడానికి పోయినప్పుడేమో సపరేట్ ప్రోటోకాల్ లాగా తీసుకొని ఆమెను కూర్చోబెట్టి ఆమె కంప్లైంట్ తీసుకొని నవ్వుతూ వినతి పత్రం తీసుకుంటారు. సరే, ఒక ఆడపిల్లకి గౌరవం ఇచ్చారు అనుకుందాం. కానీ అదే అడ్వకేట్ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆయన అటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల కోసం, ఈ బాధితుల కోసం కేసు పెట్టడానికి పోతే ఆయనని బ్రీతింగ్ టెస్ట్ చేసిర్రు. ఎందుకు చేసిర్రు? సరే చేసినారు, ఒకవేళ ఆయన మీద మీకు ఏదైనా అనుమానం కలిగి చేశారనుకోండి, ఒక రూమ్కు ఒక సైడ్ లేక తీసుకెళ్ళి ఆయనకు బ్రీతింగ్ టెస్ట్ చేయాలి. కానీ మీడియా ముందర పెట్టి నువ్వు వెళ్తావా, నిన్ను అరెస్ట్ లాకప్లో వేయాలా అని బెదిరించాల్సిన అవసరం కూడా పోలీసులకు లేదు కదా. ఈ అడ్వకేట్కే న్యాయం జరగనప్పుడు మధుగారిని తీసుకొచ్చి వాళ్ళు ముందర పెడతారని ఏ విధంగా మనం భావించాలండి? తర్వాత మళ్ళీ నేను సిఐ గారిని కలిసి వాట్ అని చెప్పిన తర్వాత సిఐ గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే సిఐ గారు కూడా రాంగ్ గైడెన్స్ ఇచ్చారని నేను అనుకోని నేను సిఐ గారిని కలిసి, సార్ యాక్చువల్గా బాధితులు నా పక్షాన వచ్చి ఇట్లా చెప్పిన తర్వాత నేను సుబ్బుకి కేసు అప్పగించినా కానీ సుబ్బు ఓన్ చేసుకొని దీన్ని ఏమి ఆయన పబ్లిసిటీ కోసం ఏం చేసుకోవట్లేదు. ఆయన ఎంతోమంది పేద ప్రజల కోసం. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, సుబ్బు అనే ఛానల్ ఒక ఆయన పేరు మీద మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసినా కూడా ఎంతోమంది బాధితులకు ఫ్రీగా కేసు వాదించిండు. ఆదివారం ఎంతోమందికి అన్నదానం చేస్తాడు, ఎన్నో చర్చులకి ఆయన డొనేషన్లు ఇస్తాడు. ఎంతోమంది బీద బిక్కి జనాల వెంట సుబ్బు ఉంటాడు. కానీ అటువంటి ఆయనని ఈరోజు ఒక మీడియాను ముందర పెట్టి పోలీసులు ఇట్లా అవమానించడం కూడా చాలా బాధాకరం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.